థాట్స్. ఈరోజు మనం బాదం మిల్క్ చేసుకుందాం. దానికి కావాల్సిన బాదం గింజలు ఫస్ట్ నానవేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసుకోవాలి. బాదం గింజలు హాఫ్ అన్ అవర్ నానాలండి. ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ పొట్టు తీసినవన్నీ ఒక మిక్సీ జార్కి వేసేసి అందులోకి పాలు పోసి వాటిని మిక్సీ చేయాలండి. చాలా బాగా మెత్తగా పేస్ట్ మాదిరిగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పక్కన కడాయి పెట్టి అందులో పాలు పోసి నేను 1/2 లీటర్ వేసానండి. పాలు పోసిన తర్వాత అవి కొంచెం బాగా మరగనివ్వాలండి. హై ఫ్లేమ్ మరగనించిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. అందులోకి కొంచెం పాలు పోసి మళ్ళీ అందులోకి కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉంటలు లేకుండా. చూడండి, అలా మిక్స్ చేసుకోవాలి, ఏమి ఉంటలు లేకుండా. ఆ తర్వాత మరిగే పాలల్లో చూసుకొని పంచదార వేసుకోవాలండి, 1 కప్పు. పంచదార కడిగినాక మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ముందే మనము పేస్ట్ కొట్టుకున్న బాదం గింజలు పేస్ట్ వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా మరగనియాలండి కొంచెం. మళ్ళీ ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ని మనము మిల్క్లో కలుపుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొద్దిసేపు మరగనివ్వాలండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు బాదం మిల్క్. ఈ సమ్మర్ టైంలో చాలా బాగా వేడిని కూడా తగ్గిస్తుంది. మళ్ళీ ఇందులోకి మనము కొద్దిగా బాదం గింజల్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని వేసుకోవచ్చు. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని బాగుంటుంది. అలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అంతే అండి, ఇంకో బౌల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో మనము ఇంకా కొంచెం బాదం పలుకులు అవి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, అంతే అండి. థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.